సో మన సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ ఇల్లు వచ్చేసి మనకు ఫిలిం నగర్లో ఉంటుంది. సో ప్రజెంట్ నేను జూబ్లీహిల్స్లో ఉన్నా. ఇక్కడ నుండి వచ్చేసి మనం ఫిలిం నగర్ వెళ్ళాలి. ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ అయ్యేసరికి ఆ మూవీకి టికెట్ ప్రైజెస్ కనీసం 1000 రూపీస్ అయిపోతాయి అనుకుంటా. ఇక్కడ నుండి ఇంకా స్ట్రేట్ అనమాట. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ రైట్ తీసుకోవాలి గైస్. ఇక్కడ రైట్ తీసుకొని మళ్ళీ అగైన్ ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. అయితే మనకు మహేష్ బాబు వాళ్ళ ఇల్లు వస్తుంది. బయట ఘట్టమనేని అని చెప్పేసి రాసి ఉంటుంది. ఇది ఫస్ట్ హౌస్ అనమాట. దీని తర్వాత మనకి ఈ హౌస్ ఉంది కదా, ఇది చూడొచ్చు. ఇదే మన మహేష్ బాబు వాళ్ళ ఇల్లు అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు గైస్? ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత ఇవాళ మళ్ళీ ఒక క్రేజీ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసా అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే మన వారణాసి మూవీ హీరో ఉన్నారు కదా మన సూపర్ స్టార్ మహేష్ బాబు. సో వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఈ వీడియోలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ ఇల్లు ఎక్కడుంటుంది అని చెప్పేసి ఈ లొకేషన్ గైడ్ చేయడానికి మాత్రమే ఈ వీడియో. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వీడియో నచ్చితే అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో మన సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ ఇల్లు వచ్చేసి మనకు ఫిలిం నగర్లో ఉంటుంది. సో ప్రజెంట్ నేను జూబ్లీహిల్స్లో ఉన్నా. ఇక్కడ నుండి వచ్చేసి మనం ఫిలిం నగర్ వెళ్ళాలి. ఇప్పుడు ఫిలిం నగర్ వెళ్తే మనకు ఫిలిం నగర్లో మహేష్ బాబు వాళ్ళ ఇల్లు ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ ఇక్కడ నేను జూబ్లీహిల్స్లో ఉన్నా. ఇక్కడ నుండి స్ట్రేట్ మనం ఫిలిం నగర్ వెళ్ళిపోవాలి. అండ్ మనం ప్రజెంట్ మహేష్ బాబు గారు వచ్చేసి మనకు వారణాసి మూవీ రాజమౌళితో తెలిసింది కదా, రాజమౌళితో వారణాసి మూవీ షూటింగ్లో అయితే బిజీగా ఉన్నారు. సో ఈ మూవీ ఇండియాలోనే నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ అనమాట. ఈవెన్ ఇండియాలోనే కాదు, మేబీ మన టాలీవుడ్ని నెక్స్ట్ హాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్ళే మూవీ అనమాట. సో డెఫినెట్లీ ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మన ఇండియన్ సినిమాలో డెఫినెట్లీ. సో చూడాలి. సో ఇక్కడ నుండి మనం స్ట్రేట్ వెళ్ళాలి. ప్రజెంట్ నేను నియర్ బై జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నా. అండ్ మన మహేష్ బాబు గారు వచ్చేసి ఫిలిం నగర్లో ఉంటారనమాట. సో వన్ ఆఫ్ ద రిచెస్ట్ హౌస్ అనమాట మన హైదరాబాద్లో. మహేష్ బాబు గారు ఇల్లు వచ్చేసి చాలా అంటే చాలా రిచ్గా ఉంటుంది. లోపల లైక్ ప్రైవేట్ జిమ్ ఉంటుంది. అండ్ ఆయన కార్ కలెక్షన్స్ కూడా చాలా క్రేజీగా ఉంటాయి. సో ఇక్కడ నుండి మనం ఫిలిం నగర్ వెళ్ళాలన్నమాట. అండ్ గైస్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో లైక్ చేయండి. అండ్ కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ప్లీజ్ డూ హైప్. దానివల్ల ఏంటంటే వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. అది మనకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ రీసెంట్లీ సెలబ్రిటీస్ హౌస్ వీడియోస్ చేసిన అన్ని వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్. సో నేను ప్రజెంట్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నా. ఇక్కడ నుండి యాజ్ యూజువల్ మనం ఫిలిం నగర్ అయితే వెళ్ళాలి. సో ఇది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్. ఇక్కడ నుండి మనం స్ట్రేట్ వెళ్ళాలి. మహేష్ బాబు వాళ్ళ ఇల్లు వచ్చేసి మనకు ఫిలిం నగర్లో ఉంటుంది. ఓకే, రామోజీ ఫిలిం సిటీలో వారణాసి మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. గ్లిమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో అనిపించాయి. మూవీ డెఫినెట్లీ నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ఇండియా యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్లు. కాకపోతే
ఆ మూవీ రిలీజ్ అయ్యేసరికి ఆ మూవీకి టికెట్ ప్రైజెస్ కనీసం 1000 రూపీస్ అయిపోతాయి అనుకుంటా. పెద్ద బోకే మన ఆడియన్స్కి అయితే. డెఫినెట్లీ టికెట్ ప్రైజెస్ అయితే హైక్ అవుతాయి ఆ మూవీకి. అది మేబీ 1000కి వెళ్ళచ్చు, ఈవెన్ 2000కి వెళ్ళినా కూడా సర్ప్రైజ్ అయ్యేది ఏం లేదనమాట. సో ఇక్కడ నుండి మనం స్ట్రేట్ వెళ్ళాలి గైస్. అండ్ మన మహేష్ బాబు గారి మూవీస్లో మీకు ఫేవరెట్ మూవీస్ ఏందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరు కింద ఒకసారి కామెంట్లో హాయ్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి రైట్ తీసుకొని వెళ్ళాలి గైస్. అయితే మనం మహేష్ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. అండ్ రీసెంట్లీ మన ఛానల్లో చాలామంది సెలబ్రిటీస్ హోమ్ వీడియోస్ చేసి పెట్టా. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి గైస్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ సెలబ్రిటీ హోమ్ వీడియోస్ కావాలో కింద కామెంట్స్లో చెప్పండి. సో డెఫినెట్లీ ఆ సెలబ్రిటీస్ హోమ్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఇక్కడ నుండి ఇంకా స్ట్రేట్ అనమాట, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ నుండి ఇంకా స్ట్రేట్ వెళ్ళాలి. మహేష్ బాబు గారు అయితే మనకు పబ్లిక్ అపియరెన్స్ ఎక్కువ ఉండదన్నమాట ఆయనది. లైక్ చాలా రేర్గా ఎప్పుడో ఒకసారి ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్లో ఈవెంట్స్లో ఎప్పుడో ఒకసారి రేర్గా దర్శనం ఇస్తారు, సోషల్ మీడియాని షేక్ చేసి వెళ్ళిపోతాడు. సో అది మన బాబు స్పెషాలిటీ అనమాట. ఇక్కడ నుండి ఇంకా స్ట్రేట్ వెళ్ళాయి కొంచెం ముందు. సో ఇక్కడ నుండి స్ట్రేట్ వెళ్ళాక మనం ముందు యూటర్న్ తీసుకోవాలి గైస్. ఇదంతా ఫిలిం నగర్ ఏరియా. ఈ ఏరియాలో మనకు విశ్వక్ సేన్ అండ్ మహేష్ బాబు సెలబ్రిటీస్లు అందరూ చాలామంది ఇక్కడ ఈ ఏరియాలో ఉంటారు. సో ఇక్కడ మనం యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. ఆపోజిట్లో రామానాయుడు స్టూడియో ఉంటుంది, కనబడుతుంది అనుకుంటా మీకు. సో ఇక్కడ యూటర్న్ తీసుకున్న తర్వాత ఈ లెఫ్ట్ కనబడుతుంది కదా, ఈ ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ నుండి స్ట్రేట్ వెళ్ళిపోవాలి. అయితే మనకు మహేష్ బాబు వాళ్ళ ఇల్లు వస్తుంది. స్ట్రేట్ వెళ్ళి మళ్ళీ ముందు లోపలికి వెళ్ళాక రైట్ తీసుకోవాలి. ఇక్కడ రైట్ తీసుకోవాలి గైస్. ఇక్కడ రైట్ తీసుకొని మళ్ళీ అగైన్ ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. అయితే మనకు మహేష్ బాబు వాళ్ళ ఇల్లు వస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ కనబడుతుంది కదా, ఈ లెఫ్ట్ తీసుకొని అయితే వెళ్ళాలి. అయితే మనకు రైట్ సైడ్లోనే సెకండ్ హౌస్ వచ్చేసి మహేష్ బాబు వాళ్ళ ఇల్లు. బయట ఘట్టమనేని అని చెప్పేసి రాసి ఉంటుంది. ఇది ఫస్ట్ హౌస్ అనమాట. దీని తర్వాత మనకి ఈ హౌస్ ఉంది కదా, ఇది చూడొచ్చు. ఇదే మన మహేష్ బాబు వాళ్ళ ఇల్లు అనమాట. బయట మీరు ఘట్టమనేని అని రాసి ఉంటుంది చూడండి. సో గైస్ ఇక్కడ ముందు చూస్తున్నారు కదా, ఇదే మన మహేష్ బాబు వాళ్ళ ఇల్లు అనమాట. బయట ఘట్టమనేని అని బోర్డు కూడా ఉంటుంది చూడొచ్చు మీరు. సో ఇల్లు అంటే చాలా లగ్జరియస్గా ఉంటుంది. లోపల ప్రైవేట్ జిమ్ ఉంటుంది అండ్ ప్రైవేట్ థియేటర్ కూడా ఉంటుంది అనమాట వాళ్ళకి. సో వన్ ఆఫ్ ద లగ్జరియస్ హౌసెస్ ఆన్ సెలబ్రిటీస్ అనమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే మన సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ హౌస్. ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్లో లొకేటెడే ఉంటుంది. అండ్ ప్రజెంట్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే వారణాసి మూవీలో చాలా బిజీగా ఉన్నారనమాట.
ఈ మూవీ రాజమౌళితో షూటింగ్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 2027లో రిలీజ్ అవ్వబోతుంది. సో ఈ మూవీ మీదే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏ సెలబ్రిటీ హోమ్ వీడియో కావాలో కింద కామెంట్స్లో చెప్పండి. డెఫినెట్లీ ఆ వీడియో చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మహేష్ బాబు వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడ బయట ఘట్టమనేని అని చెప్పేసి బోర్డు కూడా ఉంటుంది చూడండి. సో ఇదే మన మహేష్ బాబు వాళ్ళ ఇల్లు.